మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సమాజంలో ఎంత మార్పు వచ్చినా ఇప్పటికీ మన కుటుంబాలలో ఫైనాన్షియల్ డెసిషన్స్ వచ్చే వరకు పురుషులే తీసుకుంటారు. చాలా కొన్ని కుటుంబాల్లో మాత్రమే స్త్రీలను భాగస్వాములను చేస్తారు. ఇంకా చాలా రేర్గా మాత్రమే స్త్రీలు ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటారు. అందులో ఫైనాన్షియల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, స్పెండింగ్ ఉండొచ్చు. స్పెండింగ్ డిసిషన్స్ అయినా ఉమెన్ కాస్త ఎక్కువ తీసుకుంటారేమో, కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అయితే చాలా తక్కువ ఉమెన్ పార్టిసిపేషన్ ఉంటుంది. అందులో స్టాక్ మార్కెట్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా ఇట్ ఈస్ హైలీ డామినేటెడ్ బై ద మేల్. ఎందుకు ఈ రకమైన కారణము? దీనికి ప్యాట్రియార్కీ కారణం. అంటే కొంతమంది ఉమెన్ కూడా వాలంటరీగా మాకెందుకు మీరు ఉన్నారు కదా చూసుకుంటానికి అని సహజంగా ప్రతి కుటుంబంలో అంటుంటారు. నాకు అవన్నీ తెలియదు అని మీరు ఉన్నారుగా చూసుకోవడానికి అని. ఒక శతాబ్దాలుగా మన సంబంధాలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాల్లో ఉన్న స్వభావం రీత్యా కూడా మహిళలు కొన్ని రకాల పనులు, పురుషులు కొన్ని రకాల పనులు చేయాలి అన్న ఒక బ్రాడ్ డివిజన్ అనేది సమాజంలో నిలిచిపోయింది. ఇప్పుడు మహిళలు ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఈ డివిజన్ పోవడం లేదు. చాలామంది ఎంప్లాయిడ్ ఉమెన్ కూడా తమ జీతం తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు అని తమకు అవసరమైన కొద్దిపాటి పాకెట్ మనీ ఉంచుకొని మిగతాన్ని వదిలేస్తారు. కొన్ని చోట్ల భార్య సొంతగా తన ఆదాయాన్ని ఖర్చు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న భర్త అవకాశం కూడా ఇవ్వని కుటుంబాలు కూడా ఉంటాయి. అన్ని రకాల్లో ఉంటారు. కానీ ఓవరాల్గా సమ్మరీ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ డిసిషన్స్లో ఉమెన్ పాత్ర రిలేటివ్లీ తక్కువ మన సమాజంలో. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందులో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్లు ఇంకా తక్కువ. దీనికి కారణము, ఒక ప్రధానమైన కారణము, దేశ సంపదలో మహిళలకు ఉండేది షేర్ తక్కువ. ఇప్పుడు ఇండియాలో లెస్ దెన్ 30% ఆఫ్ నేషన్స్ వెల్త్ మహిళల పేరిటుంది. అఫ్కోర్స్ అది కూడా మహిళల పేరిట, అండర్లైన్. భర్తలు, పురుషులు ట్యాక్సెస్ కొరకు మరో రీజన్ మీదనో ఉమెన్ పేరిట ఆస్తి రాయొచ్చు, సంపద రాయొచ్చు. అది క్లియర్గా ఉమెన్ సంపద అని చెప్పలేము. ఎంతమంది స్త్రీల పేరిట ఉన్న ఇళ్లను తాము సొంతగా అమ్ముకోగలరు? సొంతగా అమ్ముకోవడం పక్క పెట్టు, భర్త అమ్మాలనుకున్నప్పుడు భార్యను అడిగి సలహా తీసుకొని అమ్ముతాడా? తాను అమ్మాలనుకుంటే సంతకం పెట్టమంటుంది, భార్య వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెడుతుంది. అందువల్ల అయినా కూడా ఇప్పటికీ 30% ఆఫ్ లెస్ దెన్ 30% నేషన్ వెల్త్ మాత్రమే ఇలా ఉమెన్ పేరిట్ ఉంది. ఇదే ప్రపంచంలో గ్లోబల్ షేర్ మోర్ దెన్ 40%. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, అంటే పనిచేసే శ్రమశక్తిలో మహిళల పాత్ర కంపారిటివ్లీ ఈ మధ్య పెరుగుతూ వచ్చింది. 2017లో 23% ఉంటే ఫిమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ 2023లో 41%కి వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా 41%. ఎందుకంటే ఉమెన్ కుటుంబ బాధ్యత ఉంటుంది, అన్పెయిడ్ లేబర్ అంటారు. సో కుటుంబ భారము, బాధ్యతలు ఉంటాయి. దాన్ని పూర్తిగా మనం ఎకనామిక్ పరిభాషలోనే చూడకూడదు. అదొక కల్చరల్ డైమెన్షన్, ఫ్యామిలీ డైమెన్షన్. సో కుటుంబ వ్యవస్థ యొక్క స్వభావం కూడా. బట్ కారణాలు ఏదైనా ఉమెన్ ఆస్తిలో, ఆదాయాల్లో, సంపదలో మహిళలకు ఉన్న షేర్ తక్కువ, ఉపాధిలో మహిళల షేర్ తక్కువ, అన్నిటికి మించి ఫైనాన్షియల్ లిటరసీ కూడా తక్కువ. భారతదేశంలో హార్డ్లీ 21% ఆఫ్ ఉమెన్ మాత్రమే ఫైనాన్షియల్ లిటరసీ ఉన్నవారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఇది గ్లోబల్ ఎవరేజ్ చాలా ఎక్కువ, మోర్ దెన్ 30% ఉంటుంది. ఇండియాలో రిలేటివ్లీ ఫైనాన్షియల్ లిటరసీ కూడా మహిళల్లో తక్కువ. సో ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి. కానీ తాజా డేటా చూస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేటెస్ట్ డేటా ఏం చెప్తుందంటే భారతదేశంలో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా
ఇన్వెస్ట్ చేసే వారిలో 25% ఉమెన్ అని. ఇది రియల్ ఇన్వెస్టర్లే ఉమెన్ అయితే చాలా పెద్ద మార్పు. మన నిజంగానే ఉమెన్ అంత పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు సెబీ రికార్డ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ లెక్కల ప్రకారం మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో 25% ఉమెన్. ఇది 2015 నుంచి 2024 మధ్య కాలంలో నియర్లీ 7 times పెరిగింది. 7 రేట్లు పెరిగాయి. అంటే టు బీ ప్రిసైజ్ 6.8 times పెరిగింది. మీకు 2022కి వచ్చేవరకే 22% చేరింది. ఇప్పుడైతే 25% ఉంది. దీనికి కారణాలు ఏంటి? ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్లు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది. అంటే శ్రమశక్తిలో మహిళల పాత్ర భాగస్వామ్యం పెరిగింది. 2017లో 23% ఉమెన్ ఉంటే లేబర్ ఫోర్స్లో ఇప్పుడు 41% ఉంది. సో ఉద్యోగాలు చేసేవారు, పని చేసేవారు, సంపాదించేవారు, ఆదాయాలు వచ్చేవారు పెరిగితే ఆటోమేటిక్గా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా పెరుగుతారు. రెండవది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బాగా పెరిగింది. మీకు డిమాట్ అకౌంట్ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. 2019లో 39 మిలియన్ డిమాట్ అకౌంట్స్ ఉండే, అంటే 3,90,00,000 డిమాట్ అకౌంట్స్ ఉండే. ఇందులో ఎంతమంది యాక్టివ్గా ఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే డిమాట్ అకౌంట్లో చాలా డార్మెంట్ ఉంటాయి, అంటే ఎక్కడ పెద్దగా ఇన్వెస్ట్ చేయరు, అది అలాగే అకౌంట్ తీసి అలా ఉండి ఉంటుంది. సో డిమాట్ అకౌంట్లు ఉన్న వాళ్ళంతా ట్రేడింగ్ చేయాలి, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలి, రూల్ ఏం లేదు. కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ ఉండాల్సిందే. ఆ లెక్కల 39 మిలియన్, అంటే 2019 లెక్కలు 3,90,00,000. ఇప్పుడు 185 మిలియన్, 18,50,00,000 డిమాట్ అకౌంట్ ఉన్నాయి. దీనికి కూడా కారణం ఉంది. ప్రభుత్వాలు కావాలని బ్యాంక్ డిపాజిట్లను, స్మాల్ సేవింగ్స్ అంటారు, పోస్టల్ డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇలా చిన్న మొత్తాల పొదుపు అంటే ఈ స్మాల్ సేవింగ్స్ను ప్రభుత్వమే వడ్డీ రేట్లు తగ్గించి డిస్కరేజ్ చేస్తుంది. ఎందుకు? అంబానీలు, అదానీలు, బడా పారిశ్రామికవేత్తలకు స్టాక్ మార్కెట్ల ద్వారా వాళ్ళ పరిశ్రమలకు ప్రజల పెట్టుబడి కావాలి. అందువల్ల నీకు డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్లు, పోస్టల్ స్కీమ్స్ మంచి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, ప్రజల సేవింగ్స్ ఎటుపోతాయి? ఈ స్మాల్ సేవింగ్స్ వైపు పోతాయి. కానీ ప్రజల సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్ ద్వారా పోయినా పారిశ్రామికవేత్తలు వాటి నుంచి అప్పులు తీసుకోవచ్చు. కానీ పారిశ్రామికవేత్తలకు వడ్డీ భారం కూడా ఉండకూడదు కదా. మన ప్రభుత్వాల ఆలోచన వడ్డీ భారం ఉండకూడదు అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా ఉంటే ఓ ఐపీఓ రిలీజ్ చేస్తే ప్రజలే తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే మరో ఆప్షన్ లేదు. ప్రజలకు ఇతర సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అట్రాక్టివ్గా లేవు. మన దేశంలో కార్పొరేట్ సేవింగ్స్ కన్నా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువ. అందువల్ల ప్రజల సేవింగ్స్ను ప్రభుత్వమే వ్యూహాత్మకంగా స్టాక్ మార్కెట్ వైపుగా పారిశ్రామిక అధిపతులకు పెట్టుబడి రూపంలో తరలిస్తోంది. ఈ ట్రెండ్ పెరిగిన తర్వాత మీకు అందుకే 3,90,00,000 డిమాట్ అకౌంట్ 2019లో 39 మిలియన్, 3,90,00,000 ఉంటే ఇప్పుడు 185 మిలియన్, 18,50,00,000కు చేరింది. సో డిమాట్ అకౌంట్లు పెరుగుతున్న ఓవరాల్గానే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు పెరిగితే అనివార్యంగా ఉమెన్ పెరుగుతారు. ఇవన్నీ పాజిటివ్ రీజన్స్. కానీ రియల్గా మరి ఉమెనే ఇన్వెస్ట్ చేస్తే ఉమెనే పనిచేస్తున్నారా, ఉమెన్ పేరిట ఉందా? ఎందుకంటే చాలామంది రకరకాల రూపాల్లో ఆదాయాలు వచ్చిన వారు ఇన్కమ్ ట్యాక్స్ కారణాల రీత్యా తమ పేరిట స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టక భార్య పేరు మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఉమెన్ పేరిట, కుటుంబంలో ఉన్న మహిళల పేరిట పెట్టే అవకాశం ఉంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్ కొరకు కూడా, ఉదాహరణకు భర్తకు ఇన్కమ్ ఉంది, భార్యకి ఉద్యోగం లేదు, తన పేరిట కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని అమ్ముకున్నప్పుడు షేర్లు క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది, ఇది కట్టాలి. తర్వాత తనకు ఇతర రకాల స్క్రూటినీలు ఉంటాయి. అందువల్ల ఉమెన్ పేరిట పెడితే క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, కానీ కంపారిటివ్లీ తన ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ కలిపి ఎక్కువ అవుతుంది కనుక ఎక్కడ పెరిగిపోతుందో ఆదాయం అని కూడా అనుమానపడుతుంటారు. అలాంటి కారణాల రీత్యా ఉమెన్ పేరిట పెడితే ఈ పంచాయతీ ఉండదు. లేదు తమ కంపెనీకి తెలియజేయాలి, తమ ప్రభుత్వానికి తెలియజేయాలి, ఇదంతెందుకు, భార్య పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే పని అయిపోతుంది కదా అని రకరకాల కారణాల రీత్యా భార్య పేరిట ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. నిజంగా భార్య తెలియకపోవచ్చు కూడా ఏ కంపెనీలో షేర్ ఉందని. నిజంగానే రియల్ ఇన్వెస్టర్లుగా కనుక ఉమెన్ మారితే ఇండియన్ ఎకానమీలో పెద్ద మార్పు.
అది కూడా కొంత జరిగింది. మొత్తం ఇదంతా బోగస్ అని చెప్తే పొరపాటు. డెఫినెట్గా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కాస్తన్న ఇంప్రూవ్ అవుతుంది, ఉమెన్ ఇన్వెస్టర్లుగా కూడా మారుతున్నారు. ఈవెన్ మీకు స్టాక్ మార్కెట్ ఎనలిస్టులుగా కూడా ఉమెన్ ఉన్నారు. అందువల్ల పాజిటివ్ ట్రెండ్ లేదని కాదు, కానీ ఈ ఫిగర్స్ టోటల్ పిక్చర్ను రిఫ్లెక్ట్ చేయకపోవచ్చు. కొంత ఈ డైమెన్షన్ కూడా మనం మర్చిపోకూడదు. ఉమెన్ పేరిట ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, కానీ అది మెన్ పెట్టింది, మెన్ నడిపేది కూడా ఉండవచ్చు.